చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఒక విషాదకరమైనటువంటి సంఘటనకు సంబంధించినటువంటి సాడ్ న్యూస్ని మనం చూస్తున్నాం. నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ ఒక బస్కి సంబంధించినటువంటి విజువల్. యాక్చువల్గా బస్ అనగానే మనం ఎలా ఊహించుకుంటాం? అందులో ఉన్నటువంటి ప్రయాణికులు, డ్రైవరు, కండక్టరు, దీంతో పాటుగా ప్రయాణికులు వీళ్ళందరూ వెళ్తుంటే ఆ దృశ్యం కావచ్చు, ఆ హైట్ కావచ్చు మనం ఊహించుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. బిలాస్పూర్లో ఉన్నటువంటి బాలూర్ ఘాట్లో ఈ సంఘటన జరిగింది. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ అనగానే మనకి కొండలు, కోనలు, చుట్టూ ప్రకృతి, అడవులు, పరిసరాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఈ మధ్యన వరుసగా జరుగుతున్నటువంటి ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరుగుపడడంతో పాటుగా నదులు పొంగి పొర్లుతూ ఉండడంతో వరుస విషాద ఘటనలు హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సంఘటన కూడా బాలూర్ ఘాట్, అది బిలాస్పూర్లో ఉంది. జందూతా అనేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి బాలూర్ ఘాట్లో నిన్న సాయంత్రం 6:30 గంటలకి అతిపెద్ద కొండ చర్యలు బస్ మీద పడడంతో బస్ తుక్కుతుక్కైంది. అందులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే కౌంట్ చేసేటువంటి కండక్టర్ మరణించారు, డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు మరణించారు. 15 మంది మృతదేహాలని వెనక్కి తీశారు. 2 గాయపడ్డటువంటి చిన్నారులని ఎయిమ్స్కి తరలించారు. ఇక ఒక 8 ఏళ్ల బాలుడి కోసం ఇప్పటికైతే వెతుకుతూ వస్తున్నారు. యాక్చువల్గా కౌంట్ తెలీదు అని చెప్పినప్పటికీ 15 మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేశారు. వాటికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా జరుగుతోంది. నిన్న రాత్రంతా కొనసాగినటువంటి సహాయక చర్యల్ని మనం చూస్తున్నాం. సో అదే ప్రాంతంలో గత 8 రోజుల క్రితం కూడా ఒక ల్యాండ్ స్లైడ్ జరిగింది. కొండ చర్యలు విరిగి పడిన తర్వాత అప్పటి నుంచి రాకపోకలు బంద్ అయిపోయాయి. అయితే కొద్ది మొత్తంలో మాత్రం అక్కడ రోడ్డుని క్లియర్ చేయడంతో బస్సులు మళ్ళీ తిరిగి వెళ్తున్నాయి. నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఈ బస్ మార్నింగ్ 8:30కు ఆ ప్రాంతం గుండా వెళ్తుంది అండ్ సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ తిరిగి అదే ప్రాంతం నుంచి వెళ్తుంది. అదే ప్రాంతంలో నిన్న 6:30కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. వరుసగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అడ్డంకిగా మారాయి. అక్కడికి ఇమ్మీడియట్గా ఎస్డీఆర్ఎఫ్లు చేరుకున్నాయి. ఆ తర్వాత జేసీబీలు వచ్చినప్పటికీ ఆ అతిపెద్ద కొండల్ని తొలగించడం, విరిగిపడ్డటువంటి రాళ్లని తొలగించడం కష్టంగా మారింది. అయితే అక్కడున్నటువంటి స్థానికులు మాత్రం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవడంతో ఇద్దరు చిన్నారులను 5 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నటువంటి చిన్నారులని ఇమ్మీడియట్గా సురక్షితంగా బయటికి తీయగలిగారు. గాయపడ్డారు, అయినప్పటికీ వారిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక 8 ఏళ్ల చిన్నారి మాత్రం ఇప్పటికీ మిస్సింగ్ అనేది ఉంది. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనం అలా వెళ్తున్నాం, చుట్టూ కొండలు, కోనలు, లోయలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అక్కడ హెయిర్ పిన్ కర్వ్స్ అనేవి ఉన్నాయి. ప్రకృతి పరిసరాలని చూసుకుంటూ వెళ్తున్నటువంటి ప్రయాణికుల మీద ఒక్కసారిగా అంత బరువు, అంత పెద్ద బండరాళ్ళు నెత్తిన పడితే ఏం జరుగుతుంది? అదే ఉత్పాతం నిన్న జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్ 6:30కి సాయంత్రం జరిగితే 8ంటికి అక్కడికి స్థానికులు చేరుకున్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్తో కొండ చర్యల్ని తీసే ప్రయత్నం జరిగింది. బస్సు భాగాల్ని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ 8 ఏళ్ల వయసున్నటువంటి చిన్నారి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి వరుస ఉపద్రవాలనేవి హిమాచల్ ప్రదేశ్ని వదలకుండా చేస్తున్నాయి, కన్నీరు పెట్టిస్తున్నాయి. మనం వెరీ రీసెంట్గా సెప్టెంబర్లో కూడా చూసాము, ఆగస్టులో చూసాము. అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలతో ఇమ్మీడియట్గా ఆ రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి, ల్యాండ్ ఎరోజన్ అనేది కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అడవులు ఊళ్ళని కబలిస్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. నదులు ఊళ్ళని మింగేస్తున్నటువంటి విషాదకర ఘటనలు కూడా మనం చూసాము. సో ఇది రాత్రి 8:30 వరకు అక్కడ కొంచెం వర్షం పడుతున్నప్పటికీ స్థానికులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, ఎట్ ద సేమ్ టైం అధికారులు వచ్చి వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు ఉదయం వరకు అయితే రెస్క్యూ ఆపరేషన్స్ని కంప్లీట్గా పూర్తి చేస్తున్నామని భావించినప్పటికీ 8 ఏళ్ల చిన్నారి ఎక్కడ మిస్ అయ్యాడు అనేది ఇప్పటికీ కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అని తెలియకపోయినప్పటికీ 15 మంది డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు. వాటిని పోస్ట్ మార్టం కోసం ప్రత్యేకంగా వైద్య అధికారులను కూడా నియమించింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ విషాద సంఘటన మీద ఆందోళన వ్యక్తం చేశారు, విచారం కూడా వ్యక్తం చేశారు. మరణించినటువంటి కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటుగా గాయపడ్డ వారికి 50,000 నష్టపరిహారాన్ని కూడా అందజేస్తామని అనౌన్స్ చేశారు. వారికి ఇమ్మీడియట్గా వైద్య సహాయం అందేలా చూడాలని, సహాయక చర్యలు పునరుద్ధరించాలని కోరారు. యాక్చువల్గా ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, లేకపోతే అడవుల నరికేవేత కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి కట్టడాలు కావచ్చు, వీటి మీద మరొకసారి చర్చ కూడా మొదలైంది. 8 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇలాంటి దుర్ఘటనే జరిగింది. కాకుంటే అప్పుడు అదృష్టవశాత్తు ఎవరు ఆ ప్రాంతంలో లేరు, ఎలాంటి వాహనాలు కూడా లేవు, ఎలాంటి ప్రయాణికులు కూడా లేరు, కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరగలేదు. నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒక ప్రైవేట్ బస్కి సంబంధించి జరిగింది. తుక్కుగా మారిపోయి కేవలం కింద ఉన్నటువంటి బేస్ మాత్రమే మిగిలినటువంటి బస్ అనేది అక్కడ కనిపించింది. సో ఓవరాల్గా అయితే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. హిమాచల్ ప్రదేశ్లో వరుస విషాద సంఘటనలలో ఇదొకటి కూడా మళ్ళీ యాడ్ అయింది. యాక్చువల్గా ఆ 8 ఏళ్ల చిన్నారి కోసం ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విరిగిపడ్డటువంటి రాళ్లతో పాటుగా పేరుకుపోయినటువంటి మట్టి, బురదని తొలగించడం అనేది జేసీబీలతో తొలగిస్తే ఒకవేళ అందులో ఎవరైనా ఉంటే వారిని ఆదుకోవడం కానీ బయటికి తీయడం కానీ కష్టమవుతుంది. కాబట్టి మాన్యువల్గా మాత్రమే ఆ పనులు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. రాళ్లను తొలగించడానికి జేసీబీ ఉపయోగించినప్పటికీ మాన్యువల్గా చేస్తున్నటువంటి వర్కే ఎక్కువ ఉంది. అందులోనూ అక్కడున్నటువంటి స్థానికులు, గ్రామస్తులు పెట్టినటువంటి ఎఫర్ట్ని అభినందిస్తూనే తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి అనే దాని మీద హిమాచల్ ప్రదేశ్తో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. యాక్చువల్గా ఆ గాయపడినటువంటి చిన్నారులను కానీ లేకపోతే ఆ మృతదేహాలను కానీ మేము చూపించదలుచుకోలేదు. ఎందుకంటే అవి అమానవీయంగా ఉంటుంది అండ్ ఎథిక్స్కి కూడా విరుద్ధం. కాబట్టి అలాంటి విజువల్ మేము చూపించట్లేదు. కాకపోతే ఓవరాల్గా జరిగినటువంటి ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంది అని చూపించడానికి రాత్రి జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ విజువల్స్నే మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాము. హృదయ విదారకరమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ మానవతా దృక్పథంతో స్పందించినటువంటి స్థానికులకి అందరూ హెడ్స్ ఆఫ్ చెప్తూనే ఉన్నారు. బట్ దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ జరగకుండా యాక్చువల్గా ఏం చెయ్యాలి, ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, అడవుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, పరిసరాల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద మరొకసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాన్ని ఈ ప్రమాదం మరొకసారి గుర్తు చేస్తోంది. యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎవరి అలక్ష్యం, నిర్లక్ష్యం కనిపిస్తోంది? నిర్లిప్తత ఎవరిదైనా ఉందా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.